టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చ వివిభావయే భవానీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లేశ్వరాభ్యాం నమః. ముందుగా మనకి ఈ వారంలో గ్రహస్థితులను కనుక చూసుకున్నట్లయితే, గురుడు మిథున రాశిలో ఉన్నాడు, కేతు సింహరాశిలో ఉన్నాడు, రాహు కుంభరాశి, ఆ తర్వాత ఈ యొక్క మన శని వక్రించి ఉండడము మీనరాశిలో, రవి కుజ, తర్వాత ఈ బుధ శుక్రగ్రహాలు మకర రాశిలో ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఈ గ్రహస్థితులు ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఉద్యోగాలు ఏమైపోతాయనేటటువంటి భయం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు మీరు నష్టపోయారో అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు. జాబ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటటువంటిది లేదు, అంటే మీ ఉద్యోగాలు ఎక్కడికి కూడా పోవన్నమాట. అలాగే ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య కాస్త వీళ్ళు ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అసహనం అనేటటువంటిది ఉంటుందన్నమాట. భర్తలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడము, మరి భార్యలు లోన్లు తీసుకురావడం, లేదా తమ శాలరీస్లో ద్వారా లోన్లు తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. పిల్లల చదువుల కోసం ప్రధానంగా తల్లి ఎక్కువగా ఈ యొక్క రోల్ తీసుకొని ఆమె ద్వారా లోన్లు తీసుకొని పిల్లల్ని చదివించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాము, మరి దీని నుంచి సక్సెస్ మనకి రావడం లేదు అని మానసికంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఈ రాశి వారికి అందరికీ కూడా నెగిటివ్ పర్సన్స్, నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిచయాలు అవడము, వాళ్ళ మాటలు వీళ్ళు వినడము, దీని ద్వారా కొంచెం మనసు అనేటటువంటిది వికలనం చెందడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే లాభములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన కాస్త అటువంటి వాళ్ళందరినీ కూడా కొత్తగా పరిచయం అయినా సరే వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళ వల్ల వచ్చేటటువంటి నష్టాలని గురుగ్రహము వల్ల కొంచెం ఆపుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి మనము విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు విదేశాలకు వెళ్తారు. అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనం చేయాలి అనేటటువంటిది దీంతో వీళ్ళు వెళ్ళడం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీళ్ళకి పెద్దగా ఉండవని చెప్పాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనం జన్మంలో ఉన్నటువంటి కేతువుకి కేతు జపం చేయాలి, కేతు స్తోత్రాలు చదవాలా. అలాగే కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ మల్టీ కలర్డ్ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము, అలాగే ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం అనుష్ఠానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.